మొత్తం 175 మంది అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఉన్నారు. వీరిలో చాలా మంది ఇన్యాక్టివ్ గా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అనేక చోట్ల ఇన్ఛార్జి పదవిని అందుకొని కూడా పెద్దగా సౌండ్ చేయకుండా ఉంటున్నారు అని వార్తల ప్రచారంలో ఉన్నాయి. మరోవైపు చూస్తే ఇన్ఛార్జీలు పెద్దగా క్యాడర్ తో టచ్ లోకి వెళ్లడం లేదు అని విమర్శలు కూడా ఉన్నాయి. ఇక సార్వత్రిక ఎన్నికలు 3 ఏళ్ల వ్యవధిలో జరుగుతాయి కదా అని అప్పుడు చూసుకుందామని రెస్ట్ మూడ్ లోనే చాలా మంది ఉన్నారు అని అంటున్నారు. ఈ నేపథ్యంలో దగ్గరలోనే పోరాటం అని జగన్ తేల్చి చెప్పేశారు. స్థానిక సంస్థల్లో ఫైట్ చేయాల్సిందే అని దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను వైసీపీ ఇన్ఛార్జీలలో పలువురు లైట్ తీసుకున్నారు అని కూడా ప్రచారంలో ఉంది. ఎటు అధికారంలో ఉన్న కూటమికే మొగ్గు ఉంటుంది, అనవసరంగా ఫీల్డ్ లోకి దిగి చేతులు కాల్చుకోవడం ఎందుకు అన్న ధోరణిలో ఉన్నవారు కూడా అనేక మంది ఉన్నారు అని అంటున్నారు. పైగా 2021లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవులుగా చేసుకొని ప్రతిపక్షానికి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు ఒకటి కాదు 3 పార్టీలు కలిసి ఉన్నాయి. దాంతో ఖచ్చితంగా కూటమిదే పై చేయి ఉంటుందని భావించి కూడా మిన్నాకున్న నేపథ్యం వైసీపీలో ఉంది అని అంటున్నారు. ఇప్పుడు చూస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో దిగాల్సిందే అని అధినేత జగన్ ఆదేశించారు. అంతేకాదు స్థానిక ఎన్నికల్లో కూటమి ఏకగ్రీవాలు అన్న మాట వినిపించకూడదు అని కూడా జగన్ సీరియస్ గానే చెప్పారు. వైసీపీ జెండా అన్ని చోట్ల ఎగిరి తీరాల్సిందే అని ఆయన అంటున్నారు. ఎక్కడైనా ఏకగ్రీవం అన్నది జరిగితే అది ఖచ్చితంగా ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వైఫల్యంగా భావిస్తాను అని కూడా జగన్ స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఇన్ఛార్జీలు పూర్తిగా సహకారం అందించాలి అని జగన్ సూచించారు. అలా వారికి ఈ రోజున సహకరిస్తే రేపు వారు సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి సహకరిస్తారు అని కూడా అన్నారు. ఇక చూస్తే స్థానిక ఎన్నికలకు 4-5 నెలల సమయం మాత్రమే ఉంది. దాంతో ఇన్ఛార్జీలు అంతా మల్లుగుల్లులా పడాల్సిన పరిస్థితి అయితే ఉంది అని కూడా అంటున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో ఏ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అయినా వైసీపీ అభ్యర్థుల పర్ఫార్మెన్స్ బాగా లేకపోయినా ఏకగ్రీవాలు ఎక్కువగా జరిగినా అది అటు ఇటు తిరిగి వైసీపీ ఇన్ఛార్జీల మీదకే వస్తుంది అని అంటున్నారు. దాంతో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాన్ని హోల్డ్ చేయలేదా అని భావించి పార్టీని ముందుకు నడిపే సామర్థ్యం లేదా అని కూడా తలచి పక్కన పెడతారా అన్నది అందరిలో బెంగగా ఉంది అని అంటున్నారు. ఇన్ఛార్జీల ఫెయిల్ గానే భావిస్తాను అని జగన్ ఒక స్పష్టత ఇచ్చేశారు. దాంతో ఇప్పుడు ఇన్ఛార్జీల మీదనే భారం అంతా పడుతుంది. జగన్ పెట్టిన ఈ బిగ్ టెస్ట్ లో ఎంతమంది పాస్ అవుతారో స్థానిక ఎన్నికల్లో తేలిపోతుంది అని అంటున్నారు. ఫెయిల్ అయిన చోట్ల కొత్త ఇన్ఛార్జీలు వస్తారని కూడా అంటున్నారు.